బోయపాటి నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులందరికీ ఆ సినిమా పైన ఒక పెద్ద అంచనాలు ఉంటాయి. ఎందుకంటే బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన దాదాపు ఇప్పటికి 4 సినిమాలు కూడా, అంటే 3 సినిమాల ఫలితాలు అనేది మనం ఎలా ఉన్నాయో అన్న సంగతి ఇంతకుముందు మనం చూసినాం. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 ఈ సినిమా కూడా అభిమానులు ఈ సినిమా పైన పెట్టుకున్న అంచనాల కన్నా చాలా పెద్ద హిట్ అవుతుందని ఒక నమ్మకంతో బోయపాటి గారు అట్లాగే బాలకృష్ణ గారు ఉన్న సంగతి వాళ్ళు కొన్ని ఈవెంట్లో చెప్పారనమాట. వాళ్ళు చెప్పిన దానికన్నా ఈ సినిమా పైన ఇంకాస్త ఎక్కువగా ఊహించుకున్నారనమాట. అంటే ఇంతవరకు బాలకృష్ణ గారి కెరియర్లోనే చాలా పెద్ద హిట్ అయిందని వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అయితే డిసెంబర్ 5వ తారీఖున ఎప్పుడైతే రిలీజ్ అయిందని చెప్పి ప్రకటించారో బాలకృష్ణ గారి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయండి. ఎందుకంటే ఏ హీరో సినిమా వచ్చినా కానీ అభిమానుల హంగామా అనేది మామూలుగా ఉండదన్నమాట. అయితే అభిమానులకి ఎప్పుడైతే ఈ సినిమాని ఆఫ్ చేస్తున్నారో, విడుదల కాలేదు అనే ఒక వార్త అయితే వచ్చిందో అభిమానులు మొత్తం షాక్ అయ్యారండి. అయితే కొంతమంది అభిమానులు సినిమా ఒకవేళ మనం ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు వేస్తారేమని చెప్పేసి చాలామంది అభిమానులు చాలా థియేటర్ల దగ్గర కూడా అలాగే ఆ సినిమా థియేటర్ దగ్గర కూర్చొని ఉన్నారట. కానీ ఎప్పుడైతే ఈ సినిమా అనేది రిలీజ్ లేదు, ఎప్పుడు రిలీజ్ అయ్యిందో క్లారిటీ లేదని ఒక వార్త వచ్చేలాంటికి అభిమానులు మొత్తం షాక్ అయ్యారు. అప్పుడు దొరికిందండి ఛాన్స్ అనేది. ఎవరైతే ఈ సినిమా పైన నెగిటివ్గా ప్రచారం చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేశారు, ఈ సినిమా పైన విష ప్రచారం జల్లుదామని చెప్పి ఎంతమంది అయితే కోతికాడ గుంటనక్కలాగా ఆ టైం కోసం ఎదురు చూశారో వాళ్ళకి ఆ టైం అనేది కలిసి వచ్చిందండి. కానీ ఒక్కొక్కడు ఈ సినిమా పైన విష ప్రచారం జల్లుతూనే ఉందండి. ఈ సినిమా కోసం బడ్జెట్ అనేది ఎక్కువైపోవటం వల్ల నిర్మాతకి లాస్ వచ్చేసిందని చెప్పి కొంతమంది ప్రచారం చేయడం, కొంతమంది ఏమో అంతకుముందు ఇప్పుడు మహేష్ బాబు గారితో చేసిన సినిమాలు అవి లాస్ రావడం వల్ల కొంత లాస్ వచ్చేసింది, ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల ఇప్పుడు ఈ సినిమాని ఆఫ్ చేసేసారని చెప్పి కొంతమంది ఏమో ఇంకొక అడుగు ముందాలకేసి నిర్మాతలకు ఒకవేళ లాస్ వస్తే బాలకృష్ణ గారు అప్పు తీర్చేసేసి సినిమాని రిలీజ్ చేయొచ్చుగా, ఇది బాలకృష్ణ గారి సినిమా కదని చెప్పి మరి కొంతమంది ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడి దాదాపు 12వ తారీఖునేమో రిలీజ్ అయింది ఈ సినిమా. 12వ తారీఖు వచ్చేదాకా కూడా, అంటే 5వ తారీఖు నుంచి 12వ తారీఖుకి 7 రోజులు గ్యాప్ ఉంది. ఈ 7 రోజుల పాటు వాళ్ళు ఎంత విష ప్రచారం చేయాలో అంతకు మించి చేసేసారనమాట. అయితే ఏమైందంటే ఫస్ట్లో ఉన్నంత ఊపు అనేది దాదాపు వారం రోజుల గ్యాప్లో ఆ ఊపు అనేది తగ్గిపోయింది ఏ సినిమాకైనా కానీ. అదే పరిస్థితి ఈ సినిమాకి దాపరించిందండి. ఎట్లా ఈ సమస్యలు మొత్తం సాల్వ్ చేసుకొని సినిమాని అయితే మాత్రం 12వ తారీఖున విడుదల చేస్తానని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా సినిమాని విడుదల చేశారు. సినిమా థియేటర్లో ఆడుతుంది. ఎప్పుడైతే ఈ సినిమాకి కాస్తో కోస్తో పాజిటివ్ టాక్ వస్తుందో మళ్ళీ విష ప్రచారం స్టార్ట్ చేశారు. అంటే 1 రోజు 2 రోజులు 3 రోజుల దాకా చాలా మంది సైలెంట్గా ఉన్నారు. అంటే ఈ సినిమాకి కలెక్షన్లు ఏ విధంగా ఎంత వస్తాయా ఏందని చెప్పేసి చూసుకుంటున్నారు అనమాట. దాదాపు నేను నిన్న మొన్న నుంచి చూస్తున్నా, ఇక మళ్ళీ ఈ సినిమా పైన అంటే ఈ సినిమాని కోలుకోనియకుండా మళ్ళీ విష ప్రచారం చేసేస్తున్నారండి. ఎంతలా విష ప్రచారం చేస్తున్నారంటే ఎవరైతే ఇంతకు ముందు కొంతమంది ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు కాస్తంత పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా సినిమా రిలీజ్ అయింది, కొన్ని థియేటర్లలో బ్రహ్మాండంగా ఈ సినిమా అనేది ప్రదర్శింపబడుతుంది, కొన్ని థియేటర్లు మాత్రం జనాలు తగ్గుతున్నారన్న మాట మాత్రం వాస్తవమే. కానీ ఇప్పటికు నాకు తెలిసినంత వరకు ఈ 4-5 రోజుల కలెక్షన్లు చూస్తే బాలకృష్ణ గారు ఇంతకు ముందు రిలీజ్ అయిన అన్ని సినిమాల కన్నా, అంటే 12వ తారీఖు నుంచి 16వ తారీఖు కలెక్షన్లు మొత్తం చూస్తే ఆ సినిమాల కన్నా ఈ సినిమాకి కలెక్షన్లు అనేది కొద్దిగా బెటర్గా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాని ఎట్లయినా సరే పండబెడదామన్న ఉద్దేశంతో ఒక్కొక్కడు వాళ్ళ శాయశక్తుల ప్రయత్నించి విష ప్రచారం చేస్తున్నారన్నమాట. కొంతమందో బాలకృష్ణ గారు లుక్కు బాగాలేదని చెప్పి కొంతమందో బోయపాటి గారు ఇంతకు ముందు తీసిన సినిమాల కన్నా కాస్తంత కోస్తంత కాదు చాలా ఎక్కువగా డోస్ పెంచి బాలకృష్ణ గారు చూపించారు. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఒక మనిషిని తిరగేసి, అంటే చెయ్యి ఇట్లా పట్టుకొని ఆ మనిషిని తిరగేసి తలకాయ పట్టుకొని ఇలా జిస్ట్ తీయటం ఏంటి, బల్లెంతో ఇలా కుచ్చి ఇటు 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 సాగల బండకి ఏదో బట్టలేసి ఉతికినట్టు, మళ్ళీ ఆ హీరోలో చనిపోయిందో లేదో అని చెప్పేసి ఆ గుండెకాడ చెవు పెట్టి వినటం ఏంటి, త్రిశూలాన్ని వెనక్కి ఇలా ఇసిరెత్తే ఆ త్రిశూలం వచ్చేసేసి మళ్ళీ మనసులు కూర్చుకోవడం ఏంటి, ఒక చక్రం తిప్పినట్టుగా మనిషిని ఆ త్రిశూలాన్ని పెట్టి ఇలా తిప్పేయటం ఏంటి, మెడకబెట్టేసుకొని ఆ త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పడం ఏంటి, ఆ త్రిశూలం కలిగి చాలా మంది రక్తశక్తాలు కలిసి ఆ మనసులు వీళ్ళందరూ కూడా చనిపోవడం ఏంటని చెప్పి ఒకటే ట్రోల్స్ చేస్తున్నారండి. 1-2 అని కాదు, 1-2 అంటే నేను 2 ముక్కలు చెప్పేస్తా. వాళ్ళకి ఏ విధంగా అయితే ఈ సినిమాని సర్వనాశనం చేసి ఈ సినిమాని ట్రోల్స్ చేసి విష ప్రచారం జల్లి ఎట్లయినా సరే ఈ సినిమాని పండబెడదామని చెప్పి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా సినిమా ఎప్పుడైనా
రిలీజ్ అయిందనుకోండి, అంటే ఏ అగ్ర హీరోల సినిమా రిలీజ్ అయినా కానీ కొంతమంది ఫ్యాన్సే కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళే కావచ్చు, ఆ సినిమా అక్కడ థియేటర్లో ఆడుతూనే ఉంటుంది. ఇలా సెల్ ఫోన్లలో ముఖ్యమైన సన్నివేశాలు అంటే డైలాగులే కావచ్చు, లేకపోతే ఫైట్లే కావచ్చు, ఇంక ఏ అయినా సరే కొన్ని ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయినాయి. అసంటి వాటిని కూడా ఇలా సెల్ ఫోన్లో బంధించేసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. కొంతమంది స్టేటస్ లాగా వాట్సాప్లో స్టేటస్ లాగా పెట్టేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సినిమాకి ఎక్కడ దెబ్బ వస్తుందంటే ముఖ్యమైన సన్నివేశాలు ఏమైనా ఉంటే, ముఖ్యమైన డైలాగులు ఏమైనా ఉంటే కొన్ని ఆ సినిమాకి బలం అంటే ఆ సన్నివేశమే బలం, లేకుంటే ఆ కథ అనేది ఎక్కడైతే ఎవరికైతే చూసేదాకా ఆ సినిమా చూసేదాకా తెలవకూడదో వీళ్ళు సెల్ ఫోన్లు బంధించేసి సోషల్ మీడియాలో పెట్టేయటం వల్ల అది మొత్తం కూడా అర్థమైపోతుంది. ఇంకా థ్రిల్లింగ్ ఏముంటుంది. అంతేందుకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే నేను సినిమా ఎలా ఉందో అని చెప్పి చూడటానికి వెళ్ళి సినిమా చూశాను. సరే సినిమా అయిపోయింది, వచ్చే నేను ఒక వీడియో చేద్దామని చెప్పి మొబైల్ అలా తీసుకొని చూశాను అంతే. చాలామంది కూడా స్టేటస్లో పెట్టేశారు. అంటే నేను థియేటర్లో ఏవైతే చూశానో ముఖ్యమైన సన్నివేశాలు మొత్తం స్టేటస్లో ఉన్నాయి, అంతేకాకుండా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఒక్కొక్కరైతే దాదాపు 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు అరే సినిమాని మనం బతికిద్దామరా బాబు, తెలుగు సినిమాలో ఆడే పరిస్థితి లేకుండా పోయింది, సినిమా థియేటర్లోకి జనం రావట్లేదు అని ఎన్నో రోజుల నుంచి మనం చెప్తా ఉంటే వీళ్ళు ముఖ్యమైన సన్నివేశాలు, ముఖ్యమైన పాత్రలు, ముఖ్యమైన ఆ కథనికి సంబంధించిన ఆ సన్నివేశాలు మొత్తం కూడా ఇలా స్టేటస్లో పెట్టేసుకోవడం, సోషల్ మీడియాలో పెట్టేసుకోవడం, ఎవరు చూడటానికి వస్తారు. అంతేకాకుండా ఇప్పుడు డైరెక్టర్ మీద పడరు. మొన్నటిదాకా అదే డైరెక్టర్ మెచ్చుకున్నారు. బాలకృష్ణ గారిని నిలబెట్టింది, బాలకృష్ణ గారు ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిపోయిండో, అంటే ఎప్పుడైతే అతని సినిమాలు ఫ్లాపుల మీద ఫ్లాపులు ఎదురైతేనేయో బాలకృష్ణ గారిని నిలబెట్టింది బోయపాటి అని చెప్పి మొన్నటిదాకా చెప్పారు ఈ సినిమా రిలీజ్కు ముందు కూడా. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, బోయపాటి చేయబట్టే ఈ సినిమా మొత్తం సర్వనాశనం అయిపోయింది, బాలకృష్ణ గారు చాలా ఓవర్ యాక్షన్ చేసింది ఈ సినిమాలో అని చెప్పి వీడియోల మీద వీడియోలు పెట్టేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఏనండి సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది. నమ్మిన వాడే మోసపోతాడు అనే సామెత ఇప్పుడు బాలయ్యకు సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ బోయపాటిని నమ్మి బాలయ్య దారుణంగా మోసపోవడమే అందుకు ప్రధాన కారణం. ఎంతగానో నమ్మి తన కెరీర్ ని పణంగా పెడితే బాలయ్యను నట్టేట ముంచేశాడు మన బోయపాటి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందా? పదండి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఒకప్పుడు బాలయ్య వరుస ఫ్లాపులతో నానా తంటాలు పడుతున్నప్పుడు ఆయన కెరీర్ ని గాడిలో పెట్టిందే డైరెక్టర్ బోయపాటి. సింహ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇప్పించాడు. లెజెండ్ సినిమాతో క్రేజ్ పెంచేసి జై బాలయ్య అనే ట్యాగ్ కి ఊపిరి పోశాడు. ఇక ఆ తర్వాత అఖండ అనే ఫ్యాంటసీ సినిమాను రూపొందించి బాలయ్య మార్కెట్ ను అమాంతం పెంచేశాడు. ఇలా ఒకదానికి మించి మరొక విజయాన్ని అందించడంతో బాలయ్య బోయపాటిది ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా అవతరించింది. పక్కాగా బ్లాక్ బస్టర్ అందిస్తాడనే భరోసా బోయపాటిపై ఉంది. ఆ నమ్మకంతోనే బోయపాటితో కలిసి అఖండ 2 సినిమా చేశారు బాలయ్య. ఈ సినిమాతో అఖండమైన విజయాన్ని అందిస్తాడనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ తీరా చూస్తే అందుకు భిన్నంగా చెత్త సినిమాను తెరకెక్కించి బాలయ్య నమ్మకాన్ని బొమ్ము చేశాడు డైరెక్టర్ బోయపాటి. ఇప్పుడు నేను ఇదే అంటున్నా, అసలు సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఇంకా ఒక 3-4 రోజులు 5 రోజులు అవుతుంది అంతే. అసలు ఆ సినిమాని ఆడనీరే, అప్పుడే వీళ్ళు నిర్ణయం చేస్తున్నారు. బోయపాటి చెత్త సినిమా తీసిండు, బాలకృష్ణ గారిని ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది అంటే ఒక పక్క మళ్ళీ బోయపాటిని మెచ్చుకుంటూ స్టార్టింగ్లో మీరు వినరు. అంటే ఎప్పుడైతే బాలకృష్ణ గారి ఫ్లాపులు అయితే వస్తున్నాయో అదే టైంలో బాలకృష్ణ గారిని హీరోగా పెట్టి దాదాపు ఒక 3 సినిమాలు హిట్ కొట్టించి బోయపాటి బాలకృష్ణ గారిని నిలబెట్టిండు. కానీ అఖండ 2తో మాత్రం ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, ఈ చెత్త సినిమాతో ముందరకు వచ్చిందని చెప్పేసి అంటే ఒక పక్క మెచ్చుకుంటూ మరో పక్క ఈ సినిమాని డౌన్ చేద్దామని చెప్పి ప్రయత్నించడం అనమాట. తిప్పి కొడితే 4 రోజులు 5 రోజులు అవుతుంది. అది ఈ సినిమాని ఆడనివ్వరు నాయన ముందాలు. మీరు ఒక 10 రోజుల దాకా ఈ సినిమాని ఆడితే దాని సత్తా ఏంటో, దాని బలం ఏంటో, ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుందో ఏందో అని చెప్పి అప్పుడు మీ రివ్యూ ఏమైనా ఇవ్వాలంటే అప్పుడు ఇవ్వండి. సినిమా థియేటర్లో ఆడుతూనే ఉంది, నువ్వు చెత్త అని చెప్పేస్తూనే ఉంది. సినిమా థియేటర్లో కలెక్షన్లు అనేది అక్కడక్కడ బాగానే లాగుతున్నాయి. కొన్ని ఛానల్ అయితే అసలు సినిమా థియేటర్లో జనాలే ఉండలేదని చెప్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. సోషల్ మీడియాలో ఎట్లాంటి సినిమా అయినా సరే, ఎట్లాంటి హీరో సినిమా అయినా సరే ఆ సినిమా పైన ప్రచారం అంటే నెగిటివ్ ప్రచారం చేసి, నెగిటివ్ ప్రచారాన్ని స్ప్రెడ్ చేసి ఆ సినిమా మొత్తం కూడా సర్వనాశనం చేద్దామని చెప్పే ప్రయత్నం అనేది చాలా గట్టిగా అయితే జరుగుతుంది. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.